హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా విలేజ్కి అయితే వచ్చేసినాము. హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వచ్చి అయితే అన్నం వండుకొని తిని చేనుకాడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. మరి చేనుకాడ ఇంటికాడనైతే ఉండబుద్ది కాక చేను చూద్దామని అయితే వచ్చిన. కంది చేను అప్పుడు పూత మీద అన్ని పిందెల్లాగా ఉన్నాయి కదా, ఎట్లా ఉంది ఏందని చూద్దామని వచ్చిన. అట్లనే మా బుజ్జి కందికాయలు అయితే తెంపకరా మమ్మీ ఉడకబెట్టుకుందామని అన్నది. అందు గురించి చేనుకి వచ్చి చూసేసరికి అయితే కందికాయలు అయితే మంచిగా అయినాయి ఉడకబెట్టుకునేలాగా. ఇక చూడరు, కనిపిస్తుందా? చూసిరా ఫ్రెండ్స్, మరి కనబడుతుందా? ఇక కందికాయ అయితే మంచిగా ఉడకబెట్టుకునేదా లాగా అయింది. తెంపుకోపోయి అయితే ఉడకబెట్టుకొని తింటాం. మరి ఉప్పు వేసుకొని బాగుంటుంది. ఇక చేను వేసినప్పుడు అన్నీ వేసుకోవాలనిపిస్తుంది, చేలలో వండినవి అయితే తినాలనిపిస్తుంది. ఇక మేమైతే ఇక కంది చేను అయితే మంచిగానే కాసింది. అంటే పోయినసారి ఇత్తనాలు పెట్టలేదు, ఈసారి వేరే ఇత్తనాలు పెట్టిన. ఎక్కడివి అంటారా ఇవి? మా ఆయన అయితే ట్రాన్స్పోర్ట్లో చేస్తాడు. ఇక ఆడ తెచ్చిండు. ఈసారి పెడదాము ఎట్లా వండుతుందో అని అన్నాడు. అంటే పెట్టిన కాప అయితే మంచిగానే కాసింది, గుతులు గుతులు కాసింది చెట్లకు. చూడరు, చూస్తురా, కాప అయితే మంచిగా గుతులు గుతులు వచ్చింది. ఇక మరి ఈ పండినాక మరి మేము ఎప్పుడైతే మేము పప్పు అయితే ఇప్పుడు కొనుకరాను. నేను మా చేల వండిన కందులే పప్పు చేస్తా. ఇక మరి అప్పటికి కందిపప్పు చేస్తా ఎట్లా అవుతుందో మరి. ఇక ఏమో కానీ కందులు అయితే మంచిగా వండినాయి. ఏంటంటే కొన్ని కందులు మంచిగా వండుతాయి కానీ పప్పు చేసినప్పుడు కొన్ని కందులు ఉడకాయి. పప్పు అనేది ఎంతసేపు ఉడకబెట్టినా అట్లనే చెక్కలు చెక్కల్లాగా ఉంటుంది. మరి ఇది ఎట్లా అవుతుందో ఏమవుతుందో నేను కందిపప్పు చేసినప్పుడు మీకు వీడియో చూపిస్తాం మళ్ళా. ఇక కంది చేను అయితే మంచిగానే కాసింది. ఇక కందికాయలు అయితే తెంపుకపోదామని అయితే ఇక చేను చూసి తెంపుకపోదామని అయితే వచ్చిన ఫ్రెండ్స్. మరి ఇక కందికాయలు అయితే తెంపుతున్నా. ఎదుడురి, మీకు ఈ కందికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కామన్ బాక్స్లో కామన్ రాయండి. ఇక నేనైతే కందికాయలు తెంపుతున్నా. మరి ఇక పప్పు ఎట్లయితుందో పప్పు చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తా. మేమైతే సంవత్సరం మొత్తం ఇదే కందిపప్పు తింటాము, ఎప్పుడైతే ఏం కొనుకరాను. ఎందుకంటే షేలు వేస్తా కాబట్టి ఏ సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం అయితే కంది చేను అయితే మర్చిపోకుంటే వేస్తా. ఇక ఇదే కందిపప్పు తింటాం మేము, మా చేల వండిందేను. ఇక కంది చేను అయితే ఇలా ఉంది. ఇక పత్తి చేను అయితే పత్తి అయితే అయిపోయింది, మొత్తం గునుగు పడినది. ఇగో